హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 5th చాప్టర్ బిభా చౌదరి ద బీమ్ ఆఫ్ లైట్ దట్ లీడ్ ద పాత్ ఫర్ విమెన్ ఇన్ ఇండియన్ సైన్స్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో బిభా చౌదరి అనేటువంటి ఒక లేడీ అనమాట. ద బీమ్ ఆఫ్ లైట్ దట్ లీడ్ ద పాత్ ఫర్ విమెన్ ఇన్ ఇండియన్ సైన్స్. సో ఇండియాలో ఇండియన్ సైన్స్ డిపార్ట్మెంట్లో, ఆ ఇండియన్ సైన్స్ ఫీల్డ్లో ఈ మహిళలంతా వాళ్ళు రాణించడానికి ఒక దారిని వేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అనమాట బిభా చౌదరి, ద బీమ్ ఆఫ్ లైట్, ద రే ఆఫ్ బ్రైట్నెస్ అని. సో ఆమె గురించి తెలుసుకుందాం, ఆమె ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేశారు ఇండియన్ సైన్స్కి అని చెప్పేసి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. In a world where women's potential in science, technology, engineering, and mathematics (STEM) is being recognized beyond doubt, India has seen its share of trailblazers who paved the way. So, in a world where women's potential in science, technology, engineering, and mathematics, ఈ నాలుగిటిని కలిపి స్టెమ్ అంటాం అనమాట. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో వీళ్ళల్లో మహిళలు కూడా రాణించగలుగుతారు, వాళ్ళు కూడా ఎంతో చేయగలుగుతారు అన్న ప్రస్తుత ప్రపంచంలో ఇట్ ఈస్ బీయింగ్ రికగ్నైజ్డ్ బియాండ్ డౌట్. సో ఎటువంటి అనుమానం లేకుండా మనం కూడా ఒప్పుకోగలుగుతాం. సో మహిళలు వాళ్ళు కూడా ఎంతో చేయగలుగుతారు. మెన్ లెక్కనే, పురుషుల్లాగానే మహిళలు కూడా దేన్నైనా సాధించగలుగుతారు అనేటువంటి ప్రపంచంలో ఇండియా హ్యాస్ సీన్ ఇట్స్ షేర్ ఆఫ్ ట్రయల్ బ్లేజర్స్ హూ పేవ్ ద వే. సో ఇందులో మన ఇండియాలో కొద్దిమంది ట్రయల్ బ్లేజర్స్ ఉన్నారనమాట. ఎవరంటే ట్రయల్ బ్లేజర్స్? పీపుల్ హూ ఆర్ ద ఫస్ట్ టు డూ సంథింగ్ దట్ అదర్ పీపుల్ డూ లేటర్. సో ఇంకా ఎవ్వరూ చెయ్యని ఆ టైంలో కూడా చేసినటువంటి వ్యక్తుల్ని ట్రయల్ బ్లేజర్స్ అంటాం. ఒక పనిని అనమాట. సో వీళ్ళు ఫస్ట్ చేసిన తర్వాత అదే పనిని మిగతా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళని ట్రయల్ బ్లేజర్స్ అంటాం. ఎవరైతే మొట్టమొదటిసారిగా ఒక పనిని చేశారో అటువంటి పనిని వీళ్ళు చేశారనమాట. హూ పేవ్ ద వే. సో దానికి మార్గాన్ని వేసినటువంటి వ్యక్తులు ఇండియాలో ఉన్నారు, అందులోనూ స్పెషల్గా విమెన్లో. టుడే ద విమెన్ బిహైండ్ ఇస్రోస్ మార్స్ ఆర్బిటర్ మిషన్ అండ్ ద చంద్రయాన్ 3 ఆర్ సెలబ్రేటెడ్ ఫర్ దేర్ బ్రిలియన్స్ అండ్ అచీవ్మెంట్స్. సో ఈ రోజున ఇస్రో వాళ్ళు పంపించినటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్లో కానీ, చంద్రయాన్ 3లో కానీ ఈ మహిళల యొక్క పాత్ర ఎంతో ఉందన్నమాట. సో దే ఆర్ సెలబ్రేటెడ్ ఫర్ దేర్ బ్రిలియన్స్ అండ్ అచీవ్మెంట్స్. సో వాళ్ళ యొక్క గ్రేట్ నాలెడ్జ్కి, వాళ్ళ తెలివితేటలకి, హై స్కిల్కి అండ్ వాళ్ళు సాధించినటువంటి అచీవ్మెంట్స్, వాటిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే వీటి సక్సెస్లో, చంద్రయాన్ 3 అండ్ మార్స్ ఆర్బిటర్ మిషన్ సక్సెస్లో ఈ మహిళల పాత్ర ఎంతో ఉంది, మహిళా సైంటిస్టుల పాత్ర. హవెవర్ ద ఫౌండేషన్ వాజ్ లేడ్ బై ఎర్లీ పైనీర్స్ లైక్ బిభా చౌదరి. కానీ ఈ ఫౌండేషన్ వేసింది ఎవరంటే, ఇప్పుడు వీళ్ళు ఇంతగా రాణించగలుగుతున్నారంటే వీళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తులు ఎవరంటే బిభా చౌదరి లాంటి పైనీర్స్ అనమాట. పైనీర్స్ అన్నా కూడా సేమ్ ఇదే వస్తుంది. ఎవరైతే మొట్టమొదటిసారిగా ఒక పనిని ప్రారంభించుంటారు అంటే ఒక గ్రేట్ థింగ్ని వాళ్ళని చూసి నేర్చుకుంటూ ఉంటాం కదా. సో ఫస్ట్ సక్సెస్ఫుల్గా చేసినటువంటి వ్యక్తుల్ని పైనీర్స్ అని పిలుస్తూ ఉంటాం. బిభా చౌదరి లాంటి వాళ్ళు ఆ మహిళలకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. షీ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఫిజిసిస్ట్. సో ఇండియాలో ఫస్ట్ ఉమెన్ ఫిజిసిస్ట్ అనమాట ఆమె. హూ కార్వ్డ్ ఎ పాత్ ఇన్ ద మేల్ డామినేటెడ్ ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్. సో ఫిజిక్స్లో ఎక్కువగా మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండేదన్నమాట. పురుషాధిక్యత ఉన్నటువంటి ఆ ఫిజిక్స్ సబ్జెక్ట్లో, ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో, ఆ సైన్స్లో ఈమె ఒక మార్గాన్ని వేసింది మహిళలందరి కోసం. At a time when Indian women struggle to seek knowledge and equitable access to education, Bibha Chaudhary emerged as a rare beam of light, a woman who defied the odds and lit a path for others to follow. సో ఒకనొకప్పుడు, ఇప్పుడైతే అమ్మాయిలంతా చదువుకుంటున్నారు ఇద్దరు సమానంగా, ఒకప్పుడు చదువుకోవడానికి కూడా చాలా కష్టం ఉండేదన్నమాట. మహిళలకి అంత యాక్సెస్ ఉండేది కాదు. అటువంటి టైంలో కూడా టు సీక్ నాలెడ్జ్, సో జ్ఞానాన్ని సంపాదించడం కోసం, లేదా అందరితో పాటు సమానంగా ఈక్విటబుల్, ట్రీటింగ్ ఎవ్రీ వన్ ఫెయిర్లీ అండ్ ఇన్ ద సేమ్ వే. సో అబ్బాయిల్లాగానే ఈక్వల్గా చదువుకోవాలి అనేది కూడా లేని టైంలో అనమాట. ఎంతో స్ట్రగుల్స్ పడుతూ ఉన్నారు. అటువంటి టైంలో ఈ బిభా చౌదరి అనేటువంటి ఆమె ఒక రేర్ బీమ్ ఆఫ్ లైట్, ఎంతో అరుదైనటువంటి ఒక కాంతి లాగా ఆమె వచ్చింది. అండ్ ఏ ఉమెన్ హూ డిఫైడ్ ద ఆర్ట్స్, అంటే అచీవ్డ్ సంథింగ్ డిస్పైట్ డిఫికల్టీస్. ఎన్నో ఆర్ట్స్ ఉన్నప్పటికీ, ఎన్నో డిఫికల్టీస్ ఉన్నప్పటికీ వాటన్నిటిని ఆమె ఎదుర్కొని
అండ్ లిట్ ఎ పాత్ ఫర్ అదర్స్ టు ఫాలో. సో మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళేలాగా ఒక దారిని వెలిగించిందనమాట. ఒక దారిని వేసింది. ఆమెను చూసుకొని ఎంతోమంది మహిళలు చదవడం స్టార్ట్ చేశారు. Born in 1913 in Kolkata, in an India that still followed the traditional path. సో ఆమె 1913లో కోల్కతాలో పుట్టారు. అప్పుడు ఎలా ఉందంటే ఇండియా స్టిల్ ఫాలోడ్ ద ట్రెడిషనల్ పాత్. వాళ్ళ ట్రెడిషనల్ పాత్నే ఫాలో అవుతూ ఉన్నారు. అంటే మహిళలు చదువుకోకూడదు, వంటింటికే పరిమితం, అబ్బాయిలు మాత్రమే చదువుకోవాలనేటువంటి ప్రపంచంలో ఆమె పుట్టిందనమాట అప్పుడు. బిబాస్ స్టోరీ వాజ్ ఎనీథింగ్ బట్ ఆర్డినరీ. సో అందరిలాగానే ఆర్డినరీ బాల్యం ఆమెది కూడా, ఆమె స్టోరీ. షీ వాజ్ ఎ సైంటిస్ట్ హూ రోజ్ నాట్ ఓన్లీ అగేన్స్ట్ ద సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ విమెన్ but also amidst the towering giants of science, men whose names the world would come to celebrate, while hers was whispered only in the halls of those who recognized her brilliance. So, ఈమె ఆమె ఒక సైంటిస్ట్ హూ రోజ్ నాట్ ఓన్లీ అగేన్స్ట్ ద సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ విమెన్. సో మహిళల పట్ల సొసైటీ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, చదువు పూర్తయినా కాకపోయినా పెళ్లి చేసుకోవాలా, వంటింటికే పరిమితం అని ఎక్స్పెక్ట్ చేసి ఆ సొసైటీలో దానికి వ్యతిరేకంగా పోరాడుతూ పెరిగిందనమాట ఆమె అటువంటి సొసైటీలో. అండ్ నాట్ ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ సొసైటీ బట్ ఆల్సో అమిడ్స్ ద టవరింగ్ జైంట్స్ ఆఫ్ సైన్స్. సో సైన్స్లో ఎంతో గొప్ప వాళ్ళు అనమాట. టవరింగ్ అంటే వెరీ హై ఆర్ గ్రేట్ జైంట్స్ ఉన్నారు అప్పటికి. అంటే ఫిజిక్స్ అనగానే చాలామంది గ్రేట్ మేల్ సైంటిస్టులు వస్తున్నారు. అటువంటి వాళ్ళ మధ్యలో అంటే ఎంతో పోటీ ఉందన్నమాట ఆమెకు. ఈమె సైంటిస్ట్గా ఎదగాలంటే వాళ్ళందరినీ దాటుకొని రావాల్సి ఉంటుంది. అంత పోటీలో కూడా ఆమె అంటే ఫేమస్ అయిందనమాట, సక్సెస్ అయింది. కాకపోతే అందరూ మెన్ మెన్ సక్సెస్ అయినంత, అంటే యాక్చువల్లీ మెన్ని రికగ్నైజ్ చేసినంత ఆమెను చేయలేదన్నమాట. మెన్ హూజ్ నేమ్స్ ద వరల్డ్ వుడ్ కమ్ టు సెలబ్రేట్. సో వాళ్ళ పేర్లు చెప్పగానే వరల్డ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటా ఉంది, ఎందుకంటే వరల్డ్ ఫేమస్ ఉన్నారు ఆ టైంలో. వైల్ హర్స్ వాజ్ విస్పర్డ్ ఓన్లీ ఇన్ ద హాల్స్ ఆఫ్ దోస్ హూ రికగ్నైజ్ హర్ బిలియన్స్. కానీ ఈమె పేరు మాత్రం, ఈ మెన్ మగవాళ్ళ పేరు మాత్రం ప్రపంచం అంతా మాట్లాడుకుంటా ఉంది. కానీ ఈమె పేరు మాత్రం ఎక్కడో కొద్దిమంది హర్ బ్రిలియన్స్ రికగ్నైజ్ చేసిన వాళ్ళు, ఆమె తెలివితేటల్ని, ఆమె నాలెడ్జ్ని రికగ్నైజ్ చేసిన వాళ్ళు మాత్రమే ఏదో విస్పరింగ్, ఏదో మెల్లగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ మాత్రమే ఆమె పేరు వినిపిస్తూ ఉంది. సో ఈమె గురించి తెలుసుకున్న కొద్ది మంది మాత్రమే ఆమె గురించి మాట్లాడుతున్నారు. ఈ మగవాళ్ళలాగా వరల్డ్ ఫేమస్ అయ్యేంత పేరు రాలేదన్నమాట, నాలెడ్జ్ ఉన్నప్పటికీ. బిబాస్ పర్సిస్టెన్స్ ఈవెన్చువలీ ఎర్న్ హర్ ఎ ప్లేస్ అట్ ద బోస్ ఇన్స్టిట్యూట్. కానీ ఈమె పర్సిస్టెన్స్ వల్ల, పర్సిస్టెన్స్ అంటే చూడండి, ఎబిలిటీ టు కీప్ డూయింగ్ సంథింగ్ డిఫికల్ట్. సో ఎంతో కష్టమైనా సరే ఆ పనిని ఆపకుండా చేసేటువంటి ఆ క్వాలిటీని, ఆ ఎబిలిటీని పర్సిస్టెన్స్ అంటాం. ఈమె పర్సిస్టెన్స్ వల్ల, ఈమెకు ఉన్నటువంటి ఆ క్వాలిటీ వల్ల బోస్ ఇన్స్టిట్యూట్లో ఆమెకు ప్లేస్ దొరికిందనమాట. షీ హ్యాడ్ ఆల్రెడీ బిగన్ టు చిప్ అవే అట్ ద వాల్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్, బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ఎక్సెల్ ఇన్ హై ఎనర్జీ పార్టికల్ ఫిజిక్స్. సో ఇంకా ఆమె జర్నీ బోస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాగానే అంటే అంతకుముందే ఆమె తన జర్నీని బిగిన్ చేసింది. సో వాల్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్, సో మహిళలకి అప్పుడు ఉన్నటువంటి ఆ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్, ఆ వాల్స్ని బ్రేక్ చేస్తూ ఆమె తన జర్నీని మొదలుపెట్టింది కదా. సో అలా మొదలు పెడుతూ ఆమె ఫస్ట్ ఇండియన్ ఉమెన్ లాగా అయ్యిందనమాట. దేంట్లో అంటే టు ఎక్సెల్ ఇన్ హై ఎనర్జీ పార్టికల్ ఫిజిక్స్. సో హై ఎనర్జీ పార్టికల్ ఫిజిక్స్లో ఆమె అంటే ఈ సబ్జెక్ట్లో ఆమె షీ వాస్ బికమింగ్ ఎక్సెల్, ఆమె చాలా గ్రేట్గా మారుతూ ఉంది. బ్రేకింగ్ బౌండరీస్, సో సరిహద్దులన్నింటినీ బ్రేక్ చేయడం. ఇన్ 1945 బిబాస్ అకాడమిక్ జర్నీ టుక్ హర్ టు ద యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్. సో ఈమె చదువుతూ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లో జాయిన్ అయిందనమాట ఇన్ 1945లో. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద సెలబ్రేటెడ్ నోబెల్ లారియట్ ప్యాట్రిక్ ఎంఎస్ బ్లాకెట్ షీ డెల్ డీపర్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ కాస్మిక్ రేస్. సో అక్కడే నోబెల్ ప్రైజ్ గ్రహీత ఈయన ప్యాట్రిక్ ఎంఎస్ బ్లాకెట్, ఈయన గైడెన్స్లో, సో ఈయన ఆమెకి ప్రొఫెసర్ అనమాట అక్కడ. సో ఆయన గైడెన్స్లో ఆమె ఈ కాస్మిక్ రేస్ మీద చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయింది. డెల్ అంటే చూడండి, ఎగ్జామిన్ సంథింగ్ ఇన్ డీటెయిల్ టు ఫైండ్ ఇన్ఫర్మేషన్. సో చాలా ప్రతి ఒక్క డీటెయిల్ తెలుసుకోవడానికి మనం పరిశీలించడం దాన్ని. సో ఈ కాస్మిక్ రేస్ని బాగా స్టడీ చేయడం స్టార్ట్ చేసింది. కాస్మిక్ రేస్ అంటే ఏంటంటే అవి హై ఎనర్జీ ఉన్నటువంటి రేస్ అనమాట. స్పేస్ నుంచి వస్తాయి మన అర్త్ మీదకి, కాస్మిక్ రేస్ అంటాం, ఎంతో హై ఎనర్జీ ఉంటుంది. సో వాటిని స్టడీ చేయడం స్టార్ట్ చేసింది ఈయన గైడెన్స్లో. హర్ పిహెచ్డి థీసిస్ ఆన్ కాస్మిక్ రేస్ అండ్ లోకల్ రికగ్నిషన్. సో ఆ కాస్మిక్ రేస్ మీద ఆమె పిహెచ్డి చేసింది థీసిస్. అది లోకల్ రికగ్నిషన్ వచ్చింది ఆమె, వరల్డ్ వైడ్ ఏం రాలేదు.
with newspapers introducing her as India's new woman scientist. She has an eye for cosmic rays. సో న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిందనమాట ఇట్లా, ఇండియాస్ న్యూ ఉమెన్ సైంటిస్ట్. సో ఇండియాలో కొత్త ఉమెన్ సైంటిస్ట్ వచ్చింది. షీ హ్యాజ్ అన్ ఐ ఫర్ కాస్మిక్ రేస్ అంటే కాస్మిక్ రేస్ని బాగా, షీ హ్యాజ్ అన్ ఐ అంటే బాగా అర్థం చేసుకోవడం, షీ అండర్స్టూడ్ వెల్, బాగా అబ్జర్వ్ చేయడం అని చెప్పి అర్థం. సో కాస్మిక్ రేస్ని బాగా అర్థం చేసుకున్నటువంటి ఒక న్యూ ఉమెన్ సైంటిస్ట్ అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చారనమాట. దిస్ టైటిల్ రిఫ్లెక్టెడ్ ద ఆ షీ ఇన్స్పైర్డ్ ఇన్ అ వరల్డ్ స్టిల్ సెప్టికల్ ఆఫ్ హర్ క్యాపబిలిటీస్. సెప్టికల్ అంటే డౌట్ఫుల్. సో తన క్యాపబిలిటీస్ని ఇంకా డౌట్ పడుతున్న ఆ ప్రపంచంలో, ఎందుకంటే ఆమె ఉమెన్ కదా, అక్కడ ఆల్రెడీ చాలామంది మెన్ ఉన్నారనమాట అందులో సక్సెస్ అయినటువంటి వాళ్ళు. సో వాళ్ళందరి మధ్యలో వచ్చినటువంటి ఒక ఆమె, ఈమె అచీవ్మెంట్స్ని, ఈమె క్యాపబిలిటీస్ని ఇంకా డౌట్ పడుతూ ఉన్నారు, చేయగలుగుతుందా లేదా అని చెప్పేసి. అటువంటి వరల్డ్లో, అటువంటి సొసైటీలో కూడా ఈమె అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది అనమాట. ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. In an era marked by towering scientific discoveries, Biba was often on the cusp of greatness but remained in the shadows of her male counterparts. So, in an era marked by towering scientific discoveries. సో ఆ టైంలో గ్రేట్ రిమార్కబుల్ సైంటిఫిక్ డిస్కవరీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అవుతూ ఉంది. అటువంటి టైంలో ఈమె ఈ గ్రేట్నెస్కి దగ్గరలో, కస్ప్ అంటే ఎడ్జ్ అని అర్థం. సో ఎంతో గ్రేట్ టాలెంట్ ఉన్నప్పటికీ బట్ రిమైండ్ ఇన్ ద షాడోస్ ఆఫ్ హర్ మేల్ కౌంటర్ పార్ట్స్ అంటే సేమ్ ఫీల్డ్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు అనమాట. సో మేల్ కౌంటర్ పార్ట్స్, తన ఫీల్డ్లోనే తను చేస్తున్నటువంటి ఆ ఫిజిక్స్, ఆ ఫీల్డ్లోనే ఉన్నటువంటి మిగిలిన మేల్ ఉంటారు కదా, పురుషులు, వాళ్ళ షాడోస్లో ఉండిపోయింది. అంటే వీళ్ళకు వచ్చినంత రికగ్నిషన్ ఆమెకు రాలేదు ఇక్కడ. టాలెంట్ ఉన్నప్పటికీ, చాలా గ్రేట్నెస్ ఉన్నప్పటికీ వీళ్ళ రికగ్నిషన్, వీళ్ళని గుర్తించినంత వీళ్ళకు వచ్చినటువంటి ఆ ఫేమ్ ఈమెకు రాలేదన్నమాట. హర్ మోస్ట్ నోటబుల్ కాంట్రిబ్యూషన్ వాజ్ ద డిస్కవరీ ఆఫ్ పై మేసన్స్, ఏ సబాటామిక్ పార్టికల్. సో ఆమె కనిపెట్టినటువంటి నోటబుల్, రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉందంటే పై మేసన్స్ అనే దాన్ని కనుక్కుందనమాట. అదొక సబాటామిక్ పార్టికల్, ఆటమ్స్ లోపల ఉంటుంది, వాటిని సబాటామిక్స్ అంటాం. సో ఆటమ్స్ లోపల ఇంకా చాలా టైనీ పార్టికల్స్ కదా అవన్నీ. సో సబాటామిక్ పార్టికల్ అయినటువంటి పై మేసన్స్ని ఆమె కనిపెట్టింది. హర్ నామినేషన్ ఫర్ ఎ నోబెల్ ప్రైజ్ ఇన్ 1950 బై ఇర్విన్ స్క్రోడింజర్, దో అన్సక్సెస్ఫుల్, రిఫ్లెక్టెడ్ హర్ రిమార్కబుల్ టాలెంట్. సో 1950లో గ్రేట్ సైంటిస్ట్ అయినటువంటి ఎర్విన్ స్క్రోడింజర్, ఈమెను నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేశాడు అనమాట. 1950లో నామినేట్ చేశాడు, బట్ నోబెల్ ప్రైజ్ రాలేదు. కానీ నామినేట్ చేశాడు కదా, ఎంతో టాలెంట్ ఉంటేనే నామినేట్ చేస్తారు దానికి. యాక్చువల్లీ నోబెల్ ప్రైజ్ రాకపోయినా ఆమెలో అంత టాలెంట్ ఉందన్నమాట, రిమార్కబుల్ టాలెంట్. హర్ లైఫ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ స్ట్రగుల్స్ వాజ్ మార్క్డ్ బై అన్ అప్హిల్ బ్యాటిల్ టు బి హర్డ్ అండ్ సీన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్. సో ఆమె లైఫ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్, ఎన్నో కష్టాలు, ఛాలెంజెస్ వచ్చాయి, స్ట్రగుల్స్ వచ్చాయి. అండ్ వాజ్ మార్క్ బై అన్ అప్హిల్ బ్యాటిల్ అంటే వెరీ డిఫికల్ట్ బ్యాటిల్ అనమాట. టు బీ హర్డ్ అండ్ సీన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్. సో సైన్స్ ఫీల్డ్లో టు బీ హర్డ్, ఆమె స్టోరీలు వినాలని, ఆమెని చూడాలని, అంటే ఆమె యొక్క రికగ్నిషన్ అనమాట. టు బీ హర్డ్ అండ్ సీన్ అంటే టు గెట్ ఫేమ్, టు గెట్ రికగ్నైజ్డ్. సో ఆమెకి మంచి పేరు రావాలా, ఆమె ఫేమస్ అవ్వాలి, ఆమె గురించి అందరికీ తెలియాలి అనే దానికి ఎంతో స్ట్రగుల్స్ పడాల్సి వచ్చింది ఆమె. ఎందుకంటే ఎంత చేసినా కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా ఆమె చేస్తూ ఉంది, బట్ ఎవరు గుర్తించలేదన్నమాట. మెన్ని గుర్తించినట్టు ఆ మేల్ డామినేటెడ్ సొసైటీలో ఆమెకు ఆ రికగ్నిషన్ రాలేదు. చౌదరి నెవర్ రిసీవ్డ్ ఎనీ అవార్డ్స్ డ్యూరింగ్ హర్ లైఫ్ టైమ్ బట్ కంటిన్యూడ్ హర్ వర్క్ టైర్లెస్లీ. సో తన లైఫ్ టైంలో ఏ అవార్డు గెలుచుకోలేదు ఆమె, కాకపోతే తన పనిని మాత్రం అలసిపోకుండా, ఆపకుండా చేస్తూనే ఉంది, కంటిన్యూ చేస్తూ ఉంది అని. In 1949, upon her return to India, she became the first woman faculty member at the Tata Institute of Fundamental Research, TIFR, personally selected by Homi J. Bhabha. సో ఆమె 1949లో ఇండియాకు వచ్చేసిన తర్వాత ఈ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, సో TIFR అనే ఆ ఇన్స్టిట్యూట్లో ఆమె ఫ్యాకల్టీ, ఫస్ట్ ఉమెన్ ఫ్యాకల్టీ లాగా జాయిన్ అయిందనమాట. ఆమెను పర్సనల్గా సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తి హోమీ జే బాబా. Chowdhury's contributions spanned across research institutes like the Physical Research Laboratory in Ahmedabad and the Saha Institute of Nuclear Physics in Kolkata. సో ఈమె యొక్క కాంట్రిబ్యూషన్స్ స్ప్రెడ్ అవుతూ వచ్చాయి అనమాట. స్పాండ్ అక్రాస్ అంటే ఎక్స్టెండ్ అవుతూ వచ్చాయి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి. సో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇన్ అహ్మదాబాద్, అందులో కూడా ఆమె
తన కాంట్రిబ్యూట్ చేసింది ఆ ఇన్స్టిట్యూట్లో కూడా. అండ్ దాంతోపాటుగా ద సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఇన్ కోల్కతా, సో అందులో కూడా ఆమె తన యొక్క కాంట్రిబ్యూషన్స్ ఇచ్చిందనమాట. దిస్ ఈజ్ వేర్ షీ కంటిన్యూడ్ హర్ వర్క్ ఆన్ కాస్మిక్ రేస్ అండ్ సబాటమిక్ పార్టికల్స్. సో ఇక్కడ ఈ కోల్కతాలో సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్లో ఆమె ఈ కాస్మిక్ రేస్ గురించి, సబాటామిక్ పార్టికల్స్ గురించి తన రీసెర్చ్ని కంటిన్యూ చేసింది. త్రూ డికేడ్స్ ఆఫ్ క్రూషియల్ రీసెర్చ్, సో ఎన్నో సంవత్సరాలు, డికేడ్స్ అంటే ఒక డికేడ్ అంటే 10 years, సో ఎన్నో డికేడ్స్ ఆమె చాలా కష్టపడి రీసెర్చ్ చేసిన తర్వాత ఫ్రమ్ కోలార్ గోల్డ్ మైన్స్ టు ద ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అండర్ ద మెంటర్షిప్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్, Biba's work went on quietly as she remained in the periphery of Indian scientific acclaim. సో ఈ కోలార్ గోల్డ్ మైన్స్ నుంచి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వరకు ఈ విక్రమ్ సారాభాయ్ గారికి ఆయన యొక్క మెంటార్షిప్లో ఈమె రీసెర్చ్ మొదలుపెట్టిందనమాట. సో ఆమె రీసెర్చ్ చాలా క్వైయట్గా, సింపుల్గా వెళ్తూ ఉంది. ఆమె రీసెర్చ్ ముందుకు వెళ్తూ ఉంది, కానీ యాజ్ షీ రిమైండ్ ఇన్ ద పెరిఫెరీ ఆఫ్ ఇండియన్ సైంటిఫిక్ అక్లైమ్. పెరిఫెరీ అంటే బౌండరీ. సో ఈ అక్లైమ్ అంటే ప్రైజ్, ఇండియన్ సైంటిఫిక్ అంటే ఆ గుర్తింపు రాలేదు, ఆమె ఎడ్జ్లోనే ఆగిపోయింది. తన పనేమో ముందుకు వెళ్తూ ఉంది, డెవలప్మెంట్, బట్ ఆమెకు కావాల్సిన రికగ్నిషన్ రాలేదన్నమాట. షీ పాస్డ్ అవే ఇన్ 1991, హర్ స్టోరీ అన్టోల్డ్, హర్ నేమ్ లార్జ్లీ ఫర్గాటెన్. సో ఆమె 1991లో చనిపోయింది. ఆమె స్టోరీ ఎవరికి తెలియదు, ఎవరు చెప్పుకోవట్లేదు, ఆమె పేరును కూడా మర్చిపోయారు చాలామంది. ద లెగసీ ఆఫ్ బిబా చౌదరి అండ్ టుడేస్ విమెన్ ఇన్ ఇండియన్ సైన్స్. సో ఆమె చేసినటువంటి కాంట్రిబ్యూషన్, ఆమె యొక్క పేరు, సో ఇప్పుడు ఉన్నటువంటి విమెన్, టుడేస్ విమెన్ ఇన్ ఇండియన్ సైన్స్ చూద్దాం. ద స్టార్స్ ఆర్ నాట్ మెన్ టు రిమైన్ హిడెన్ ఫర్ ఎవర్. సో ఈ స్టార్స్ అనేవి ఎప్పుడు దాగే ఉండవు అనమాట, ఏదో రోజు బయటపడతాయి. అంటే ఈమె లాంటి వ్యక్తులు అప్పటికి ఆమె గుర్తింపు రాకపోయినా ఆమెకు స్టార్ అనమాట. ఆమె గుర్తింపు రాకపోయినా ఎంతో కాలం దాగదు, అది ఏదో రోజు బయటకు వస్తుంది. సో అట్లానే ఇన్ 2019 ద ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ఆనర్డ్ హర్ లెగసీ బై రీనేమింగ్ ఎ స్టార్ ఇన్ ద కాన్స్టలేషన్ లియో హెచ్డి 86081 యాజ్ బిబా. సో ఆమెకి గుర్తింపుగా 2019లో 1991లో ఆమె చనిపోయింది, బట్ 2019లో ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్, ఐఏయు అంటాం, ఒక స్టార్కి, సో లియో హెచ్డి అనేటువంటి కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అనమాట. సో లియో హెచ్డి 86081 అనేటువంటి కాన్స్టలేషన్లో ఉన్న ఒక స్టార్కి బిబా అని ఈమె పేరు పెట్టి గౌరవించారు. అప్పుడు ఈమె గురించి జనాలందరికీ తెలిసింది. ద మీనింగ్ ఈస్ బీమ్ ఆఫ్ లైట్. సో దాని మీనింగ్ ఏంటంటే బీమ్ ఆఫ్ లైట్ అనమాట, బిబా తన పేరు మీనింగ్ కూడా. ఫిట్టింగ్లీ షీ ఈజ్ నౌ ఎ స్టార్ ఇన్ హెవెన్. సో ఫిట్టింగ్లీ అంటే అప్రాప్రియేట్లీ అని అర్థం. సో ఆమె పేరుకు తగ్గట్టు షీ ఈజ్ నౌ ఎ స్టార్ ఇన్ హెవెన్. ఇప్పుడు స్వర్గంలో ఒక నక్షత్రం లాగా మారిపోయిందనమాట. ఆమెకు బతికున్నప్పుడు గుర్తింపు రాలేదు, కానీ చనిపోయిన కొన్ని సంవత్సరాలకి ఒక నక్షత్రానికి ఆమె పేరు పెట్టి ఎంతో గుర్తింపుని తీసుకొని వచ్చారు. ఏ సింబల్ ఆఫ్ ద లైట్ షీ బ్రాట్ టు ఇండియన్ సైన్స్. సో ఇండియన్ సైన్స్కి ఆమె తీసుకొని వచ్చినటువంటి ఒక వెలుగు అనమాట. ఏ ఫిట్టింగ్ ట్రిబ్యూట్ టు ఏ ఉమన్ whose life was a radiant example of tenacity, brilliance and quiet determination. సో ఆమె జీవితం రేడియంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెనెసిటీ అంటే డిటర్మినేషన్ టు కంటిన్యూ వాట్ యూఆర్ డూయింగ్. సో వాళ్ళు చేస్తున్న పనిని ఆపేయకోకుండా కంటిన్యూ చేస్తే దాన్ని టెనెసిటీ అంటాం. సో ఈమె లైఫ్ అదొక ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఆమె యొక్క బ్రిలియన్స్, ఆమె యొక్క హై స్కిల్స్కి, హై ఇంటెలిజెన్స్కి, అండ్ క్వైట్ డిటర్మినేషన్, సో సేమ్ టెనెసిటీ అన్నా కూడా ఇది. In 2020, the Government of India declared a chair professorship in her name. సో ఆమె పేరు మీద 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చైర్ ప్రొఫెసర్షిప్ అనే ఒక దాన్ని కూడా తీసుకొని వచ్చారు. ఇదేంటంటే గౌరవంగా ఒక డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ అనమాట, ఒక లెక్చరర్ పోస్ట్ లాగా ఉంటుంది, ఒక ప్రొఫెసర్ పోస్ట్ అది. సో ఆమె పేరు మీద గౌరవంతో చైర్ ప్రొఫెసర్షిప్ని కూడా తీసుకొని వచ్చారు ఆమె పేరు మీద. ఫాస్ట్ ఫార్వర్డ్ టు ద ప్రజెంట్ డే, అంటే ఇప్పుడు ప్రెజెంట్కి వస్తే నౌ టుడే అండ్ ద అడ్వాన్స్మెంట్స్ మేడ్ బై విమెన్ ఇన్ ఇండియన్ సైన్స్ రిఫ్లెక్ట్ చౌదరీస్ పైనీరింగ్ స్పిరిట్ అండ్ ద ప్రోగ్రెస్ షీ హెల్ప్ ఇగ్నైట్. సో ప్రెజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి విమెన్, ఇండియన్ సైన్స్లో ఉన్న విమెన్ యొక్క గొప్పదనం, వీటన్నిటిని వాళ్ళు చేసినటువంటి అడ్వాన్స్మెంట్స్ని అన్నిటినీ కనుక కన్సిడర్ చేస్తే బిబా చౌదరి లాంటి వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఆ పైనీరింగ్ స్పిరిట్ అనమాట, ఆమె మొదలుపెట్టినటువంటి
ఆ బాటలోనే ప్రయాణం చేస్తూ అండ్ షీ హెల్ప్ ఇగ్నైట్ అంటే ఆ రోజు ఆమె స్టార్ట్ చేసినటువంటి ఇగ్నైట్ అంటే స్టార్ట్ అనమాట. ఆమె స్టార్ట్ చేసినటువంటి ఆ దారిలో ఆ ప్రోగ్రెస్‌లో వీళ్ళంతా వెళ్తా ఉన్నారు. తీసుకొని వెళ్తా ఉన్నారు. విమెన్ ఇన్ ఇస్రో ఫర్ ఇన్స్టెన్స్ ఆర్ నో లాంగర్ పార్టిసిపెంట్స్ బట్ లీడర్స్ ఇన్ మిషన్స్ దట్ మేక్ గ్లోబల్ హెడ్‌లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రోలో ఉన్నటువంటి విమెన్‌ని చూసుకుంటే వాళ్ళేదో జస్ట్ పార్టిసిపెంట్స్ కాదు. దే ఆర్ ద లీడర్స్. వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారనమాట. ఈ పెద్ద పెద్ద మిషన్స్ మనం ఏదైతే మాట్లాడుతా ఉన్నామో ఈ గ్లోబల్ హెడ్‌లైన్స్‌లో వరల్డ్ వైడ్ ఫేమస్‌గా మారుతా ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నిట్లోను, ఆ మిషన్స్ అన్నిట్లోనూ లీడర్స్‌గా ఉన్నారు. ఏదో నార్మల్ పార్టిసిపెంట్స్ లాగా లేరనమాట. వన్ సచ్ luminary is డాక్టర్ రితు కరిదల్ శ్రీవాత్సవ, పాపులర్లీ రెఫర్డ్ యాజ్ ద రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా. సో అటువంటి వ్యక్తులలో ఆమె బాటలో ప్రయాణం చేసి ఒక గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి మహిళల్లో ఒక ఆమె డాక్టర్ రీతు ఖరిదాల్ శ్రీవాత్సవ. ఈమెని రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. హర్ పివటల్ రోల్ ఇన్ ఇస్రోస్ మార్స్ ఆర్బిటర్ మిషన్ అండ్ సబ్సిక్వెంట్ లీడర్షిప్ ఇన్ చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3 రిఫ్లెక్ట్ ద లీప్స్ విమెన్ హ్యావ్ మేడ్ ఇన్ స్టెమ్ ఇన్ ఇండియా. సో ఆమె యొక్క అంటే ఆమె మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో అండ్ దాని తర్వాత చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3లో కూడా ఆమె చూపించినటువంటి లీడర్‌షిప్ వీటిని గనక మనం చూస్తే అంటే ఆమె యొక్క ప్రాముఖ్యత పివటల్ రోల్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ రోల్. ఆమె పోషించిన రోల్‌ని బట్టి మహిళలు ఎంత దూరం వెళ్లారు. లీప్స్ అంటే అంటే వాళ్ళు సాధించినటువంటి అడ్వాన్స్‌మెంట్. సో అదంతా మనకి తెలుస్తది త్రూ స్టెమ్ ఇన్ ఇండియా. సో ఈ స్టెమ్‌లో ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ వీటిలో వాళ్ళు చూపించినటువంటి గ్రేట్ ప్రోగ్రెస్‌ని మనం తెలుసుకోవచ్చనమాట. ఓవర్ 50 విమెన్ కాంట్రిబ్యూటెడ్ టు చంద్రయాన్ 3 అండ్ దేర్ సక్సెస్ ఈస్ బిల్ట్ అపాన్ ద షోల్డర్స్ ఆఫ్ పైనీర్స్ లైక్ బిభా చౌదరి. సో చంద్రయాన్ 3 సక్సెస్‌లో దాదాపుగా 50 మంది కంటే ఎక్కువ మంది విమెన్ పార్టిసిపేట్ చేశారనమాట. సో వీళ్ళంతా వాళ్ళ సక్సెస్ ఎవరి భుజాల మీద తయారైందంటే బిభా చౌదరి లాంటి పైనీర్స్ వాళ్ళ బాటలోనే వాళ్ళు ప్రయాణం చేసి ఆ సక్సెస్‌ని అందుకున్నారు. దేర్ రోల్స్ ఇన్ డెవలపింగ్ అటానమస్ సిస్టమ్స్ ఫర్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ మేనేజింగ్ మిషన్ క్రిటికల్ ఆపరేషన్స్ హైలైట్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ విమెన్ ఇన్ పుషింగ్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ ఫార్వర్డ్. సో వాళ్ళ యొక్క పాత్ర అంటే దేంట్లో అంటే ఇన్ డెవలపింగ్ అటానమస్ సిస్టమ్స్. అటానమస్ అంటే ఇండిపెండెంట్. మనం ఎవరి మీదో డిపెండ్ కాకోకుండా స్పేస్ క్రాఫ్ట్స్ ఇటువంటివి మనమే తయారు చేసుకునేలాగా, మనమే మేనేజ్ చేసుకునేలాగా ఈ క్రిటికల్ ఆపరేషన్స్ సో మెయిన్ డిఫికల్ట్ థింగ్స్ అన్నిటినీ మేనేజ్ చేసేలాగా ఆ రోల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇట్ హైలైట్స్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ విమెన్ ఇన్ పుషింగ్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్ ఫార్వర్డ్. సో మన ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ అనేది ముందుకెళ్లడంలో మహిళల పాత్ర వాళ్ళ యొక్క క్యాపబిలిటీని ఇక్కడ హైలైట్ చేస్తుంది అనమాట. ఫ్రమ్ షాడోస్ టు ద స్టార్స్. సో ఎక్కడో నీడల్లాగా ఉన్నోళ్ళు ఇప్పుడు స్టార్స్ లాగా మారారు. అంటే గుర్తింపు లేకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతో రికగ్నిషన్ వచ్చిందనమాట. ద జర్నీ ఫ్రమ్ బిభా చౌదరీస్ ఎరా టు టుడేస్ విమెన్ సైంటిస్ట్ హ్యాస్ బీన్ లాంగ్ అండ్ ఆర్డియస్. సో బిభా చౌదరి యొక్క ప్రయాణం ఆ టైం నుంచి ఇప్పటి విమెన్ సైంటిస్ట్ దాకా ఈ ప్రయాణం అనేది ఎంతో లాంగ్ అండ్ ఆర్డియస్, సో డిఫికల్ట్ అనమాట. ఆర్డియస్ అంటే చాలా కష్టంగా మహిళలు బిభా చౌదరి నుంచి ఇప్పటి వరకు ఎంతో కష్టపడుతూ వస్తూ ఉన్నారు. బట్ ఈజ్ ఆల్సో ఇన్స్పైరింగ్, చాలా ఇన్స్పైరింగ్ అనమాట లేడీస్ అందరికీ. ద స్ట్రగుల్స్ చౌదరి ఫేస్డ్ ఆర్ ఎ స్టార్క్ రిమైండర్ ఆఫ్ హౌ ఫార్ వీ కమ్. సో ఈమె పడినటువంటి కష్టాలు ఈ ఇండియన్ సైన్స్లో ఇట్ ఈస్ అ స్టార్క్ రిమైండర్. స్టార్క్ అంటే క్లియర్ రిమైండర్, మనం ఎంత దూరం వచ్చాము అండ్ హౌ మచ్ ఫర్దర్ వీ హ్యావ్ టు గో, ఇంకా మనం ఎంత ముందుకు వెళ్ళాలి ఇండియన్ సైన్స్లో అనే రిమైండర్ అనమాట ఇది. బట్ విత్ ఎవ్రీ కాస్మిక్ అచీవ్మెంట్, బీ ఇట్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ ఆర్ రీచింగ్ మార్స్, దీస్ విమెన్ ప్రూవ్ దట్ ద జర్నీ ఈజ్ వెల్ వర్త్ ఇట్. కానీ ఏ కాస్మిక్ అచీవ్మెంట్ అన్నా తీసుకోండి, కాస్మిక్ అచీవ్మెంట్ అంటే స్పేస్ అచీవ్మెంట్స్ అనమాట. స్పేస్కి సంబంధించి స్పేస్ సైన్స్లో మనం దేన్ని అచీవ్ చేసినా కూడా అంటే మూన్ మీద ల్యాండ్ అవ్వడం కానీ మార్స్ని రీచ్ అవ్వడం కానీ ఏదైనా కావచ్చు, దీస్ విమెన్ ప్రూవ్ దట్ ద జర్నీ ఈజ్ వెల్ వర్త్ ఇట్. సో ఈ ప్రయాణం సో వర్తి, సో అంటే ఎంతో వాల్యుబుల్ థింగ్ అని చెప్పి ఈ మహిళలు ప్రూవ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ పాత్ర వల్ల సక్సెస్ అయింది అని. బిభా చౌదరీస్ లెగసీ లివ్స్ ఆన్. సో ఆమె లేకపోయినా ఆమె యొక్క పేరు, ఆమె యొక్క లెగసీ, ఆమె సాధించినటువంటి అచీవ్మెంట్స్, ఆమె క్రియేట్ చేసినటువంటి ఇన్స్పిరేషన్ ఇక్కడ అది ఎప్పటికీ అలానే ఉంటుంది అనమాట. హర్ స్టోరీ కంటిన్యూస్ టు ఇన్స్పైర్ యంగ్ విమెన్ టు పర్స్యూ దేర్ ప్యాషన్స్, బ్రేక్ బ్యారియర్స్ అండ్ లీవ్ దేర్ మార్క్ ఆన్ ద వరల్డ్. సో ఆమె యొక్క స్టోరీ ఎంతోమంది యంగ్ విమెన్ని, గర్ల్స్ని ఇన్స్పైర్ చేస్తుంది అనమాట. టు పర్స్యూ దేర్ ప్యాషన్స్, వాళ్ళు కోరుకున్న ఫీల్డ్లో వాళ్ళు రాణించాలని. బ్రేక్ బ్యారియర్స్, సో ఈ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ని, సొసైటీలో ఉన్న బ్యారియర్స్ని బ్రేక్ చేసేలాగా, ఆ అడ్డంకులన్నింటినీ తొలగించుకునేలాగా అండ్ ప్రపంచం మీద తమదైన ముద్ర వేసేంతగా ఈమె ఇన్స్పైర్ చేయగలుగుతుంది అనమాట ఈమె స్టోరీ.
వెదర్ ఎక్స్ప్లోరింగ్ కాస్మిక్ రేస్ ఆర్ సెండింగ్ రాకెట్స్ టు మార్స్. సో కాస్మిక్ రేస్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ లేదా మార్స్కి రాకెట్స్ని పంపించడం కానీ ఏదైనా కానీ ఇండియాస్ విమెన్ సైంటిస్ట్ ఆర్ రైటింగ్ ద నెక్స్ట్ చాప్టర్ ఇన్ ఎ స్టోరీ దట్ బిభా చౌదరి హెల్ప్డ్ బిగిన్. సో బిభా చౌదరి మొదలుపెట్టినటువంటి స్టోరీస్లో తర్వాత పేజీలు రాస్తూ ఉన్నారు ఈ మహిళలంతా. అంటే ఆ స్టోరీని మొదలుపెట్టిన వ్యక్తి ఎవరంటే బిభా చౌదరి అనమాట. ఈమె మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. యాజ్ ద స్టార్స్ ఆఫ్ ఇండియన్ సైన్స్ షైన్ బ్రైటర్, బిభా చౌదరి ద బీమ్ ఆఫ్ లైట్ విల్ ఆల్వేస్ గైడ్ ద వే. సో ఇండియన్ సైన్స్లో ఈ స్టార్స్ వెలుగుతున్నంత వరకు బిభా చౌదరి ఈ బీకన్ అంటే బీమ్ ఆఫ్ లైట్, ఆమె యొక్క అదొక వెలుగులాగా మనకి వెలుగులాగా దారి చూపిస్తూ ఉందన్నమాట ఇండియన్ సైన్స్లో మిగిలిన మహిళలందరికీ. ఇట్ విల్ ఆల్వేస్ గైడ్ ద వే. సో ఎప్పుడు మనకు దారి చూపిస్తూనే ఉంటుంది అని. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.